హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. మొన్న సమ్మర్లో యాత్ర చేసామండి తిరుపతి. ఫస్ట్ కాళహస్తి నుంచి గుడిమల్లం అని ఉందన్నమాట. శివాలయం మొదట పుట్టిన ప్రదేశం అన్నమాట అది. గుడిమల్లం ఈశ్వరుని దర్శనం చేసుకుని కాళహస్తి దర్శనం అయిన తర్వాత గుడిమల్లం అయిన తర్వాత అక్కడ స్వామివారికి మధ్యాహ్నం టైం అయిందనమాట. నైవేద్యం పెడుతున్నారు. మేళ తాళాలతో ఘంటానాదంతో గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసి నైవేద్యం సమర్పించి స్వామికి హారతి చేయగా స్వామి అలా ఉంటారు. కిందన విష్ణుమూర్తి కాదు కిందన బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, పైన ఈశ్వరలింగం అన్నమాట. ఇలాగా ఇక్కడికి మళ్ళీ గంగమ్మ జాతర అక్కడ తిరుపతి దగ్గర చాలా ఫేమస్ అన్నమాట. మేము ఇదే మొదటిసారి చూడడం. గంగమ్మ తల్లి చాలా చాలా అందంగా ఉంది. అక్కడ అందరూ మగవాళ్ళు చీరలు కట్టుకుని అమ్మవారి మొక్కుబడి చెల్లించుకుంటున్నారని అనుకుంటున్నాను నేనైతే. అక్కడ ఉప్పు రాశిగా పోసి నెత్తి మీద దీపాలు పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని అలాగా అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటున్నారు. ఒక ప్రాంతానికి ఒక ఆచారం అన్నమాట.